నేను అన్ని రకాల మీకు సహకరించానంటే, నేను మీ మధ్యలో ఉన్నానంటే దయచేసి ఈ చివరి అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఒక 5 ఏళ్ళు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు నాకు చివరి ఎన్నికలు. నాకు ఇప్పుడు దాదాపు 78 సంవత్సరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానంతో, నా మీద ఉన్నటువంటి నమ్మకంతో మళ్ళీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల తర్వాత ఒక మంచి అవకాశం కూడా నాకు ఇవ్వబోతున్నాం. మా యొక్క మనవి ఒకటే, దాదాపు 54 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో మా కుటుంబం ఉంది. రాజకీయంగా మేము ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ఎన్నో దాన ధర్మాలు చేశాం. మరి ఈరోజు మేము ఒకటే మనవి చేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడే కానీ అవినీతికి ఆస్కారం లేనటువంటి పరిపాలన ఇచ్చాం. దాదాపు 90% ఆఫ్ ది హౌస్ హోల్డ్స్ నేను ఇల్లు తిరిగాను, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను, ప్రజలకు ఉండే ఇబ్బందులు తీర్చాను. అందుకే నేను ఈరోజు ధైర్యంగా గడప గడపకు వచ్చాను, మీ యొక్క ఓటును అర్థిస్తున్నాను. కేవలం ఎన్నికల సమయంలో వచ్చే నాయకులు ఎవరు, ఎప్పుడు ప్రజల దగ్గర ఉండే నాయకులు ఎవరు, ప్రజల సంక్షేమాన్ని చూసే నాయకుడు ఎవరు, ఒక్కదప్ప ఆలోచించాలి. ఈరోజు డబ్బు హంతో ఎన్నికలు రావస్తున్నాం, మేము ప్రజల వద్ద నుంచే ఉంటున్నాం. మరి ఈ సమయంలో నేను కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాం, పాటుపడుతున్నాం. మొత్తం మా కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు తిరుగుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడ ఏ సమస్య వచ్చినా తెలుసుకుంటున్నాం, పరిష్కరిస్తున్నాం. నా యొక్క చివరి ఎన్నికల పోటీ ఇది. ఈ ఎన్నికల్లో నేను అన్ని రకాల మీకు సహకరించానంటే, నేను మీ మధ్యలో ఉన్నానంటే దయచేసి ఈ చివరి అవకాశాన్ని నాకు ఇచ్చి మళ్ళీ ఒక 5 ఏళ్ళు మీ సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.